నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐటీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ అధినేత వైఎస్ జగన్పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తపరిచిన ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. మునేర్ చెక్ డ్యాం కూల్చివేతపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నీటిపారుదల డీఈ రమేష్ బాబు. జిల్లాకు 200 కొత్త పెన్షన్లను మంజూరు చేయమని ఆదేశాలు జారీ చేసిన ఏపీ సీఎం చంద్రబాబు. నందిగామ మార్కెట్ యార్డ్ పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియపరిచిన ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. హిజాబ్ సంఘటనపై తీవ్రంగా మండిపడ్డ నందిగామ మక్కా మసీద్ ముస్లింలు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. ఇవాళ శుక్రవారం రాజమండ్రిలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో నూతన భవనాలను ప్రారంభించారు. అలాగే కాలేజీలో విద్యార్థులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో నూతన భవనాలను ప్రారంభించారు. వందే మాతరం ఉద్యమంలో చెక్కులు లేని స్ఫూర్తిని అందించిన వారిలో గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు ఒక స్వాతంత్ర యోధుడు. ఆయన ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థిగా ఉండగా వందే మాతరం నినాదాన్ని ప్రోత్సహిస్తూ యువతలో దేశభక్తి అనే చైతన్యాన్ని వెలిగించిన ఒక వ్యక్తి. బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ వందే మాతరం ఉద్యమం దేశం యావత్తు జరిగిన స్వదేశీ ఉద్యమాల జ్వాలలు మా ఆర్ట్స్ కళాశాలను కూడా తాకాయి అనే చారిత్రక స్ఫూర్తికి చిహ్నం ఈ వందే మాతర స్మారక వనం. వందే మాతరం అనేది ఒక పాట మాత్రమే కాదు, అది దేశభక్తి అగ్ని నిదానం. ఈ కార్యక్రమం ద్వారా మనం వందే మాతరం ఉద్యమాన్ని అలాగే స్ఫూర్తిని తలుచుకుందాం, భారతీయులుగా గర్విద్దాం. ఈ కళాశాలలో అలాంటి మహానుభావులు విద్యాభ్యాసం చేసిన ఈ మహాకళాశాలలో నేను కూడా అభ్యాసం చేయడం ఎంతో గర్వంగా భావిస్తూ సెలవు తీసుకున్నాను. శ్రీజ, కళ్యాణి, శివకుమార్ రోజుకి ఎంత అమ్ముతున్నారు? 3 నుంచి 4 వేలు అమ్ముతున్నారు. ఖర్చులు ఎంత అవుతామో ఇట్ ఇస్ నాట్ అబౌట్ జస్ట్ సెల్లింగ్, ఇట్స్ అబౌట్ లెర్నింగ్. నేర్చుకోవాలి. ఒక సంవత్సరం టోటల్గా 20 లక్షలు. ఇట్ ఈస్ ఫర్ దెమ్ టు లెర్న్ హౌ టు రన్ ద స్టోర్. అంటే ఫైనాన్షియల్ నేర్చుకోవాలరా భయ్. చక్కెర ఎంత అవుతుంది, పాలు ఎంత అవుతుంది, నేను నేర్చుకోవాలి. నమస్కారం, నేర్చుకోవాలి కదా. ఎందుకంటే జీవితంలో కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. ఆదాయం కానీ ఖర్చులు ఎక్కువ అవుతే ఏమవుతుంది, తీసుకోవాలి. కంగ్రాచులేషన్స్. ఓకే, నైస్ మీటింగ్ యూ. Sorry, it got late. We got stuck in another program. Nice meeting you. How are you? Good. Please come in. We have a lot of legacy to leave. పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య ఫీజు కోసం తన ఇల్లు తనఖా పెట్టి 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించిన ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు. మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్లో సీట్ రావడంతో ట్యూషన్ ఫీజులకు ప్రతి ఏటా 7.50 లక్షల రూపాయలు చెల్లించాలన్న కళాశాల యాజమాన్యం బ్యాంకు రుణం కోసం వెళ్ళగా ఏదైనా ఆస్తిని తనఖా పెడితే రుణం మంజూరు చేస్తామన్న బ్యాంకు సిబ్బంది. ఇదే విషయాన్ని హరీష్ రావు దృష్టికి తీసుకువెళ్లిన విద్యార్థిని మమతా తండ్రి రామచంద్రం. దీంతో సిద్దిపేటలోని తన ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించిన హరీష్ రావు హాస్టల్ ఫీజుకు సైతం 1 లక్ష రూపాయలు సాయం చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు.
పింఛన్ల మంజూరు విషయంలో కలెక్టర్లకు తగిన అధికారులు లేకపోవడంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చే అత్యవసర కేసుల్లో నిర్ణయం తీసుకోవడం కష్టమవుతుందని కలెక్టర్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై తక్షణమే స్పందించిన సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రతి జిల్లాకు 200 కొత్త పింఛన్ల కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పింఛన్లు ప్రధానంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు, దివ్యాంగులు, సర్వం కోల్పోయే ఆపదలో ఉన్న వారికి మంజూరు చేస్తారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి కలెక్టర్ సమన్వయంతో ఈ పింఛన్లపై నిర్ణయం తీసుకునేలా విచక్షణాధికారం కల్పించారు. పింఛన్ల పంపిణీలో ఎక్కడా రాజకీయం లేకుండా అర్హతే ప్రామాణికంగా ఉండాలని సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ రైతు బజార్ నందు వినియోగదారుల వారోత్సవాల వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందిగామ మండల సివిల్ సప్లై డిటి శ్రీ రామ్మూర్తిరెడ్డి విచ్చేశారు. వినియోగదారుల వారోత్సవాల సందర్భంగా రైతు బజార్లోని స్టాల్స్ వారికి తగు సూచనలు మరియు సలహాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ రవికుమార్, రైతు బజార్ సూపర్వైజర్ శ్రీహరి, రైతు బజార్ సిబ్బంది, రైతు బజార్లో ఉన్న రైతులు, వినియోగదారులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినియోగదారులకి, రైతులకి సివిల్ సప్లై డిటి శ్రీరామ్మూర్తి రెడ్డి పలు సూచనలు చేశారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం 21/12/2025 ఆదివారం నందిగామ మండల పరిషత్ కార్యాలయం నందు పల్స్ పోలియో అవగాహన సమావేశం మండల స్థాయి అధికారుల సమక్షంలో జరిగింది. 21/12/2025 గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 ఏళ్ల చిన్నారులకు నిర్దేశించిన పోలియో చుక్కల కేంద్రాలలో పోలియో చుక్కలు వేయబడును. ప్రయాణంలో ఉన్నవారికి బస్టాండ్లో పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవాళ్ళు కూడా తల్లిదండ్రులు ఈ అదనపు పోలియో చుక్కలు వేయించాలి. 22-23 తేదీల్లో ఏఎన్ఎం ఆశలు, అంగన్వాడీ కార్యకర్తలు ప్రతి ఇంటిని దర్శించి పోలియో చుక్కలు పొందని వారిని గుర్తించి చుక్కలు వేయడం జరుగుతుంది. నందిగామ అర్బన్లో 16 పోలియో చుక్కల కేంద్రాలు, లింగాలపాడు గ్రామంలో 16, గోళ్లమూడి రూరల్లో 14 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. నందిగామ అర్బన్లో 3956, లింగాలపాడులో 1978, గోళ్లమూడిలో 2501, నందిగామ మండలం మొత్తం 8430 మంది చిన్నారులకు లక్ష్యంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. విజయవాడ పోలీసులు అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠాపై దాడులు నిర్వహించి 10 మందిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి అమ్మకానికి ఉంచిన 5 పిల్లలను రక్షించి 3,30,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. 5 మంది పిల్లల్ని రక్షించి స్వాధీనపరుచుకున్న పోలీసులు అక్రమంగా పిల్లల్ని విక్రయిస్తున్న ముఠా అరెస్ట్ చేసిన విజయవాడ పోలీస్. ఆదిలాబాద్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాలో ఎస్ఐపై దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగుండి గ్రామంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుండగా గుంపులుగా ఉన్న వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసిన పోలీసులు. ఈ క్రమంలో మావాలా ఎస్ఐపై దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు, పోలీస్ జీపు ధ్వంసం చేసిన గ్రామస్తులు, తీవ్ర గాయాల పాలైన ఎస్ఐని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు. ఏపీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఏపీలో 3.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్ర ఒకటిగా పేరుగాంచిన అరకులోయలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం డుమ్రిగొండలో అత్యల్పంగా 3.8 డిగ్రీలు నమోదైంది. జీమాడుగులలో 4.1, హుకుంపేటలో 6.2, ముంచంగి పుట్ట, పాడేరు 6.9, పెదబాయిలు 7.1, చింతపల్లిలో 7.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల మంచు దట్టంగా పేరుకుపోయి కనిపిస్తుండటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఓ కారులో మంటలు అంటుకోవడంతో కారు తగలబడింది. అయితే ముందస్తుగా గమనించడం వల్ల అందులో ఉన్నవారు కారు దిగిపోయారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసుల వివరాల ప్రకారం గుడివాడ నుంచి హైదరాబాద్ వైపు ఓ కారు వెళ్తుంది. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ మీదుగా కారు ప్రయాణిస్తుంది. ఈ సమయంలో నందిగామలోని ఐతవరం వరకు రాగానే కారులో సాంకేతిక సమస్య తలెత్తింది. కాసేపటికే కారు నుంచి పొగలు రావడం ప్రారంభమైంది. అది గమనించిన కారులోని ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. వెంటనే కారులో నుండి కిందకు దిగిపోయారు. వారు దిగిన కొద్దిసేపటికే కారులో మంటలు వ్యాపించాయి. ఈ ఆకస్మిక పరిణామంతో కారులో ప్రయాణిస్తున్న వారు షాక్కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెంటనే చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా హుటాహుటిన అక్కడికి చేరుకుంది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సహకారంతో కారు మంటలను పోలీసులు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శ్రీకాంపట్నం కాకాని నగర్లో శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైప్ తంగిరాల సౌమ్య వారిని కార్యాలయంలో నందిగామ మార్కెట్ యార్డ్ చైర్మన్ పిట్టల శ్రీదేవి, వైస్ చైర్మన్ శ్రీ ఎమ్మినేని జ్వాలా ప్రసాద్లు పాలకవర్గ గెజిట్ కాపీతో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్, వైస్ చైర్మన్ తంగిరాల సౌమ్య మాట్లాడుతూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. మార్కెట్ యార్డ్ అభివృద్ధి కోసం సమన్వయంతో పనిచేయాలని, రైతులకు న్యాయం కలిగేలా పాలకవర్గం కృషి చేయాలని ఆమె సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా రైతులకు చేరవేయడంలో మార్కెట్ యార్డ్ కీలక పాత్ర పోషించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ పాలకవర్గ సభ్యులు, మార్కెట్ యార్డ్ సిబ్బంది, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. కెనరా బ్యాంకులో పట్టపగలే దోపిడీకి ప్రయత్నించిన దుండగులు, మహిళా మేనేజర్ తుపాకీ గురిపెట్టి బెదిరించిన దుండగులు ధైర్యంగా
అలారం నొక్కి దొంగల ప్లాన్ను విఫలం చేసిన మేనేజర్. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు పట్టపగలే బ్యాంకు దోపిడీకి ప్రయత్నించిన దుండగుల ప్రయత్నాన్ని ఓ మహిళా మేనేజర్ తన ధైర్యంతో సమన్వయం స్ఫూర్తితో అడ్డుకున్నారు. అనకాపల్లి రింగ్ రోడ్డు వద్ద ఉన్న కెనరా బ్యాంకులో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. తుపాకీతో బెదిరించిన ఏమాత్రం బెదరకుండా ఆమె వ్యవహరించిన తీరుతో భారీ దోపిడీకి ప్రమాదం తప్పింది. 10 రూపాయల కోసం ప్రాణం తీసిన మైనర్. బెజవాడలో హృదయవిదారక ఘటనకు చోటు చేసుకుంది. 10 రూపాయల కోసం 5 కత్తిపోట్లు పొడిచిన బాలుడు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అమానుష సంఘటన. నిమిషాల వ్యవధిలో నేరస్తులను పట్టుకున్న పోలీసులు నేరస్తుని పట్టుకోవడం వల్ల కీలక పాత్ర పోషించిన సీసీ కెమెరాలు. రూపాయలు 10 రూపాయల కోసం విజయవాడ క్రైమ్ మద్యం కొనడానికి 10 రూపాయలు తక్కువయ్యాయని చిన్న కారణమే ఒక మనిషి ప్రాణాలు బలికొంది. క్షణికావేశం మద్యం మత్తు కలిపి ఒక మైనర్ బాలుడిని హంతకుడిగా మార్చగా విజయవాడ 2 టౌన్ పరిధిలోని సొరంగం రోడ్లో దారుణ హత్యకు దారితీసింది. ఈ ఘటనలో పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మునేరు చెక్ డ్యాంను కూల్చివేత, ఇసుక మాఫియా పని అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన నీటిపారుదల శాఖ డిఈ మంతని మండల అడవి సోమనపల్లి, భూపాలపల్లి జిల్లా మల్వర్ మండలంలోని కూలిపోయిన చెక్ డ్యాంను పరిశీలించిన మంతని నీటిపారుదల డిఈ రమేష్ బాబు, ఏఈ నిఖిల్ 2023 సెప్టెంబర్లో 12 లక్షల క్యూసెక్కుల వరద, గతేడాది 10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకున్న చెక్ డ్యాం పొడవు 440 మీటర్లు కాగా 120 మీటర్ల మేర కూలిపోయింది. చెక్ డ్యాంకు బొంగ పడితే సిమెంట్ బిళ్ళలు కిందకు ఊగిపోతాయి, కానీ ఇక్కడ అది జరగలేదు. దీనివల్ల మునేరు చెక్ డ్యాం కూల్చివేత, ఇసుక మాఫియా పని అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన నీటిపారుదల శాఖ డిఈ రమేష్ బాబు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ అధినేత వైఎస్ జగన్పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తపరిచిన ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. మునేరు చెక్ డ్యాం కూల్చివేతపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నీటిపారుదల డిఈ రమేష్ బాబు. జిల్లాకు 200 కొత్త పెన్షన్లను మంజూరు చేయమని ఆదేశాలు జారీ చేసిన ఏపీ సీఎం చంద్రబాబు. నందిగామ మార్కెట్ యార్డ్ పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియపరిచిన ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. హిజాబ్ సంఘటనపై తీవ్రంగా మండిపడ్డ నందిగామ మక్కా మసీద్ ముస్లింలు.